నమస్కారం. బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. అలాగనే 1970 దశకంలో మీరు ఈ రంగంలో ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర లేదా ఆంధ్రప్రదేశ్ ఒక్కటే ఒక విప్లవోద్యమం రూతలూగుతున్నటువంటి పరిస్థితి. ఆ పరిస్థితిలో సాంస్కృతిక రంగంలో విప్లవ పాటలు, విప్లవ కళాకారులు ఆట పాటలు నృత్యాలతో ఆంధ్రప్రదేశ్ మొత్తం రూతలూగుతున్నటువంటి స్థితి. ఆ స్థితిలో మీరు అటువైపు పోకుండా అంబేద్కర్ వైపు ఎలా రాగలిగారు? ప్రతి ఒక్కరు ఆకర్షింపబడ్డారు. నేను కూడా అప్పుడే ఆకర్షింపబడ్డాను. మరి మీరు అలా కాకుండా ఎలా ఇటు వచ్చారు? అయితే దీనికి ప్రధానమైనట్లు కారణం మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పండి. కీల్వేల్ మణి అని తమిళనాడులో మన దళితులపైన దాడి జరిగి కొంతమంది చంపేశారు. తర్వాత కంచికచెర్ల కోటేషన్ ని కాల్చి చంపేశారు. అవును. అంతవరకు నాకేందంటే అమ్మా ఇంత దుర్మార్గం ఉంది క్యాస్ట్ సిస్టమ్ అని అనుకున్నాను. నేను ఎప్పుడైతే డ్యూటీలో ఫస్ట్ జాయిన్ అయ్యడానికి తాండూరులో వెళ్ళినప్పుడు అప్పుడే ఎమర్జెన్సీ అయిపోయి బీహార్ లో ఒక 12 మంది దళితులు బెల్చిలా 12 మంది సజీవ దహనం చేసే టాకూర్స్. ఇంత ఘోరమా, 12 మంది సజీవ దహనమా అని ఆలోచిస్తున్న క్రమంలో అదే బీహార్ లో కళ్ళు పీకేసారు జైల్లో. ఇట్లాగా అనిపించింది. అంటే ఓహో, ఈ దుర్మార్గం అంతా భారతదేశం మొత్తం ఉంది. దీన్ని ఎదుర్కోవాలంటే ఇప్పుడు నాకు అప్పుడు సినిమాలు ఈ పిచ్చి ఆ పిచ్చి, దిస్ నాట్ మై కప్ ఆఫ్ టీ. ఐ వాంట్ లిబరేట్ సమాజాన్ని. కాబట్టి అప్పుడు మొట్టమొదటి రాసిన పాట ఏంటిదంటే 77 లో రండి 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 కదలి రండి 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 కదలి రండి ఓ దళిత సోదరులారా ఇలా పీడిత దీనులారా మీరు పెనలాగా ముంచుకు రండి భూకంపంలా చెలరేగండి రండి 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 కదలి రండి అగ్రజాతి ఆగడాలు ఆగాలంటే ప్రతి దళితుడు కాగడై రావాలోయి అంటరాని తనము మంట కలవాలంటే ప్రతి నిమ్నుడు బాకులాగా నిలవాలోయి కులమును పాటించు వాళ్ళను కత్తులకు విందు చేయగా మీరు పెనలాగా ముంచుకు రండి భూకంపంలా చెలరేగండి బెల్చీలో మనల మంటలి సిరినోళ్లను వెంటబడి కంటిని దురకరువు చేయరా పియోలిలో మన దళితులగాల్చినోళ్లను ఈ వ్యవస్థలో నిలువకుండా కూల్చివేయరా మనలనగదొక్కు వాళ్ళను రక్తము గక్కించగా నేడే మీరు పెనలాగా ముంచుకు రండి భూకంపంలా చెలరేగండి అని చెప్పి 3 చరణాలతో పాట రాశాను అన్న. కానీ పాడాలి పాట ఎక్కడ పాడాలని నాకు అవకాశం దొరుకుతలేదు. ఒక గుళ్ళకి వెళ్ళి పాట పాడదామంటే నేను గుడి భజన పాట పాడతాను అవకాశం ఇచ్చి ఈ పాట ఇదేం పాట ఈ పాట పాడతారంటే నా ఆఫీసులు. అప్పుడు నేను రిటర్న్ మళ్ళీ హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు హైదరాబాద్ లో ఇదే దేవరయాంజాలు ఇప్పుడు ఎక్కడైతే ఈటల రాజేంద్రు ఆ ల్యాండ్ ఆ గొడవలు జరుగుతున్నాయి కదా, అక్కడ ఒక మాదిగోళ్ళ పోరని ఒక రెడ్డోళ్ళ పిల్ల లవ్ చేసింది. అందంగా ఉంటాడు ఆడు, ఎయిర్స్ గీర్స్ అంతా. వాడిని నన్ను చేసుకోంటానంటది. అమ్మో నిన్ను చేసుకుంటాను చంపేస్తారు, నువ్వు నన్ను చేసుకోకుండా కూడా నేను చంపిస్తా, నన్ను పట్టుకొని గుంజులు అయినావాడిని అనగానే వాడిగా ఆ పిల్ల ఎక్కడ చెప్తే అక్కడ పోయిండు, ఎంబడి పోతా ఉన్నాడు. 3 దినాలకు పట్టుకున్నారు ఆ పిల్లగారు. పట్టుకొని చంపి లారీ కింద చేసి లారీ యాక్సిడెంట్ గా చిత్రీకరించిండు. ఈ సంఘటనకు వ్యతిరేకంగా అప్పుడు జిఎం మంజయ్య సోషలిస్ట్ నాయకుడు, సురమౌళి సోషలిస్ట్ నాయకుడు, అట్లాగే బొజ్జా తారకం అప్పుడు కొంచెం లెఫ్ట్ ఐడియాలతో పనిచేస్తూ నిజామాబాద్ లో ఆయన లాయర్ గా పనిచే వీళ్ళందరూ వచ్చి ఒక మీటింగ్ పెట్టారు అక్కడ దేవరయాంజాల్లో. మా ఇల్లు ఆ దేవరయాంజాలు బొల్లారం పక్కకే. నేను కూడా పోవాలి ఆడ మన జాతి మీద అన్యాయం జరిగిందంటే ఆ మీటింగ్ స్టార్టింగ్ నేను ఒక పాట పాడతాను. అవుతాను అంటాను. పాడమనగానే పాట మొదలు మలమాదిగలంటే మనుషులే కానట్టు, మలమాదిగలంటే మనుషులే కానట్టు, కులం తక్కువ అన్నోళ్ళను కూల్చేసే వరకు నేను ఊరుకోను ఇక నిదురాబోను, నేను ఊరుకోను ఇక నిదురాబోను. అప్పటికే కర్పూరి ఠాకూర్ ఈ యొక్క అన్ని చూసి దళితులు కూడా తుపాకులు వేయాలన్నాడు. దళితులతో ఇది మంచిగా ఉంది అనిపించినప్పుడు ఒక పాట రండిరో దళితన్న రైఫలు పట్టండి ఉగ్ర రూపం ఎత్తండి రండిరో దళితన్న. అరే
నువ్వు బాంచను దొర అంటే బాసు బేట అండు, నువ్వు ఎట్టి చేసి పెడితే పని పొట్ట నిండుతుండు, నీ రక్తమంతా ఉడికి నీ రక్తమంతా ఉడికి సారోలే ఆగుతుంటే వాడు సీసలల్ల బట్టి సారోలే దాగుతుండు, మన రక్తం దాగేటోళ్ళ రక్తం గక్కించని రండిలో దళితన్నా. అరే బాగా పాడుతున్నావు తమ్మి, మేము ఎక్కడ పిలిస్తే అక్కడ వస్తావు అన్నారు. ఏడు విన్నాడు, ఈ పాటలు పాడాలి నేను అని రండి రండి అని అప్పటి నుంచి. మీరు ఆస్ట్రేలియాలోని సిడ్నీకి కూడా వెళ్ళారని, 2009 మీరు అక్కడికి కూడా వెళ్ళారంట. అక్కడ మీరు పాట పాడితే మొత్తం సభ అంతా కూడా ఉర్రూతలూగింది. అక్కడ రామ్కి వాళ్ళు అంతర్జాతీయ తెలుగు ఉత్సవాలను అక్కడ నిర్వహించారు. తెలుగు వాళ్ళ గొప్పతనం గురించి ఒక పాట పాడాను. ఏంటంటే ఎక్కడికి వెళ్ళిన తెలుగు వారలు ఎప్పుడు గొప్పళ్ళు, వాళ్ళెప్పుడు గొప్పళ్ళు, ఏ దేశంలో ఉన్నా రాష్ట్రంలో ఉన్నా తప్పు చేయనోళ్ళు, తెలుగోళ్ళు గొప్పళ్ళు గొప్పళ్ళు అని పాడి వాళ్ళు బతుకుదేరు కోసం ఎట్టొచ్చినట్టు కళ్ళల్లో నీళ్లు ఇదేయడం మొదలుపెట్టినాయి. అక్కడ తెలుగులో సెటిల్ అయినట్టు. అట్లాగే అక్కడ పారామెట్ అని ఉంది. అంటే సిడ్నీ ప్రాంతంలో ఆస్ట్రేలియా జరిగినటువంటి మీకు పారామెట్. చుట్టుముట్టు ఊరు సిడ్నీ, అరే చుట్టుముట్టు ఊరు సిడ్నీ, అరే నట్టానడు మా పారామెట్టు, వచ్చింది రామ్కి జట్టు అని చెప్పి ఇట్లాగా తెలుగులో పాడని అందరు జనాలకు చాలా గొప్ప విషయం. అట్లానే ఏబిసిడి వర్గీకరణ పేరుతో మాలవాదిగుల మధ్య పెద్ద అగాధం ఏర్పడి అయినప్పటికీ మీరు ఒక గొప్ప ఆలోచనతో పెద్దలు జేబీ రాజు గారి పైన ఒక పాట రాసి మాల మాదిగోళ్ళు కలిస్తే రాజ్యాధికారం సాధిస్తాం కొట్లాడకండి అని రాశారట. ఏంటి ఆ పాట? జేబీ రాజు మీద రాసినటువంటి పాటతో పాటు అనేక మంది మన డాక్టర్ యాదయ్య మీద, జేబీ రాజు మీద రాశాను. కానీ అంతకుముందు ఏం రాశానంటే ఈ ఏబిసిడిలో గొడవ వస్తాయని నాకు సూచనగా అప్పుడు ఏం చేశానంటే ఈ మాలమాదిగోళ్ళు కొట్లాడొద్దు, కలిసి ఉండాలి, కొట్లాడితే ఏమైతుందని చెప్పి మాలమాదిగా పిల్లులు రెండు రొట్టెను పొందంట, హక్కుల రొట్టెను పొందంట, పంచుక తిందామన్న కాడ అవి పీకులాడెనంట, ఒరన్న తగవులాడెనంట, హక్కుల రొట్టెను ముక్కలు చేసి తక్కెడలేసంట, ఆ కోటి తక్కెడలేసంట, అటింతెక్కువని ఇటింతెక్కువని తానే తిన్నదంట, అంతా తానే తిన్నదంట. అన్న మాదిగా మాలన్న ఇట్లా మనకి ఎన్ని గొడవలు ఉన్నా మనం కలిసి ఉండాలి.